మొటిమల్ అన్నది సో వీ కాల్ ఇట్ యాక్నే వల్గారిస్ అండి. ఇట్స్ ఎ వెరీ కామన్ డిసీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఒక డిసీజ్ కింద ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. యాక్నే అన్నది ఒక కామన్ కండిషన్ డ్యూరింగ్ ద అడల్ట్హుడ్. ఎవ్రీబడి అంటే 70-80% ఆఫ్ ది పీపుల్కి డెఫినెట్గా యాక్నే వస్తుంది. కానీ యాక్నే అన్నది ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మనం ఒక విధానమైన టెక్నికల్గానో, కొంతమంది మెడిసిన్స్ తోటి, కొంతమందికి క్రీమ్స్ తోటి, అవసరమైన విధంగానో, సివియరిటీ విధంగానో వాటిని చాలా మేనేజ్ చేయొచ్చు. కొంతమందికి మాత్రం హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వలన, లేకపోతే ఇంకేదైనా విషయాల వలన యాజ్ అ డెర్మటాలజిస్ట్ వీ కెన్ ఐడెంటిఫై ఈ విధానాలు ఎందుకు వస్తున్నాయి, ఈ కారణాలు ఎందుకు వస్తున్నాయి అని అనాలిసిస్ వల్ల తెలుస్తుందండి. తర్వాత పింపుల్స్ వలన వచ్చే తర్వాత ఎఫెక్ట్స్ లైక్ బీట్ హైపర్ పిగ్మెంటేషన్ కానీ, స్కారింగ్ కానీ అన్నీ వచ్చిన తర్వాత మేనేజ్ చేయడం అనేది డిఫికల్ట్. అందువలన నా తాలూకా అడ్వైజ్ ఎప్పుడూను యాజ్ అన్ అడాలసెంట్ ఇఫ్ యూ హ్యావ్ యాక్నే వెంటనే డెర్మటాలజిస్ట్ దగ్గరికి మీరు కన్సల్ట్ చేయగలిగితే ఒక కరెక్ట్ మేనేజ్మెంట్ తోటి మీకు సీక్వెలే అంటే దాని తాలూకా కాంప్లికేషన్స్ లేకుండాను సింపుల్గా మేనేజ్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ చేస్తున్న కొంతమందికి సివియర్ యాక్నే ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ మెకానిజమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఏ టైమ్లీ ట్రీట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు అడాలసెంట్ యాక్నే ఉంటుంది, కానీ చాలామంది ఎర్లీ ఏజ్లోని వాళ్ళు కన్సల్టేషన్ గురించి రారు. ఎందుకంటే దే ఆర్ బిజీ విత్ దర్ అకాడమిక్స్, దే ఆర్ బిజీ విత్ దర్ యూనివర్సిటీస్. కానీ అదే టైంలో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తే కరెక్ట్ ఇంటర్వెన్షన్ తోటి చాలా సీక్వెలే మేము ప్రివెంట్ చేయగలుగుతాం. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.